భారత రాజ్యాంగ చట్టములో దూషణ అనేది కంపల్సరీ అది వ్యతిరేకించవలసిన విషయమని ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాల్లో మరి ఆర్టికల్స్ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మరి పరిశీలించిన పిమ్మట ఒకే విషయం మనకు అర్థమవుతుంది. కుల దూషణ అనేది ఎక్కడ కూడా ఎంట్రీ అవ్వడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని కులాలను దూషించేటప్పుడు అట్రాసిటీ యాడ్ అయింది అంటే కనీసం 6 నెలల వరకు నాన్ బెయిలబుల్ వారెంట్, బెయిల్ కూడా దొరకదు. అటువంటి దూషణ ఏ రోజు కూడా చేయకూడదని ఆర్టికల్స్ ఆనాడే మరి రూపొందించినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమందికి ఆ సరైన అవగాహన లేక దూషణలకు వెళ్తున్నారు. అటువంటి దూషణ విషయంలో ఈరోజు ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎవరైతే మరి ప్రస్తుతం ఎంవి సత్యనారాయణ గారు మరి యొక్క ఈస్ట్ నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లాకే మరి వన్ ఆఫ్ ది లీడర్ గా మరి వన్ ఆఫ్ ది లెజెండ్ గా ఉన్నప్పటికీ కూడా ఆయనకు వచ్చిన దూషణలు ఏవైతే ఉన్నాయో ఆ దూషణలు ఎందుకు దూషించారు, కారణాలు ఏంటి ప్రత్యేకంగా తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మహిళ ఎవరైతే మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారో వారితో ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ దూషణలు వస్తున్నాయి, కారణాలు ఏంటి? అంటే రేపు ఏమైనా ఓడిపోతామన్న ఆలోచనతో ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. అవునండి, వాళ్ళకి ఇప్పుడు ఓడిపోతామన్న భయం పుట్టుకొనే ఈ కులాలు మతాలు ఇలా వర్గాలని చెప్పి ఇలా క్రియేట్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంవి సత్యనారాయణ గారు ఆయన ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు. మేము పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి మేము పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. విశాఖపట్నం అనే విషయానికి వస్తే ఆయన ప్రెస్టేజ్ గా తీసుకొని ఇక్కడ ఎలాగైనా అందులో తూర్పు నియోజకవర్గంలోని ఒక 15 ఏళ్ళగా పాతికిపోయిన ఒక గోండా కోర్ని ఎలాగైనా ఓడించాలని ఒక ప్రెస్టీజ్ తో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకు ఆ సత్తా ఉన్న వ్యక్తిని తీసుకొని ఇక్కడ ఎలాగైనా సరే గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము అందరూ పనిచేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఈ ఎవరో చిన్న చిన్న వ్యక్తులు ఒక కార్పొరేటర్ గా పోటీ చేసిన వాళ్ళు ఎవరో వచ్చి ఈ రోజు మీడియా మీటింగ్ ఎట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడాలు, కులాలు రెచ్చగొట్టడాలు ఏంటిది? మీకు దమ్ముంటే మీరు నిజంగా ప్రజల్లో మీకు పేరు ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజల్లోకి ఎందుకు మీరు వెళ్ళట్లేదు? ఒక్క గడప కూడా మీరు వెళ్ళారా? ఒక 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు, ఒక్కరోజు వెళ్ళాడా? మేము ఒక ఎంబీవీ గారే మేము పాదయాత్రకు మేము వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్న ప్రజలు మిఠాయిలు పంచినా సరే మిఠాయిలు పంచామంటే ఎంత సంతోషం. ఇప్పటి వరకు కూడా ఇలాంటి నాయకులు ఎవరో లేరని బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు ఏంటంటున్నారు, మీరు జడిపించే నాయకులు ప్రజల్ని పెన్షన్ తీసేస్తాము అది అప్పుడు ఏంటి తొక్క ఓ పెన్షన్ ఒక ఆధార్ కార్డు. పెన్షన్ అంటే ఎప్పుడు ఒక 5 ఏళ్ళకి ఎవరో చచ్చిపోతే కానీ ఆ పెన్షన్ ఎలక్షన్ ముందు ఎవరికో ఇంకొకరికి ఇచ్చేవారు. ఒకటి చచ్చిపోతే ఆ పెన్షన్ ఇంకోరికి వచ్చేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగ ఉందా? నిత్యం నువ్వు ఎప్పుడు పెట్టుకో 24 అవర్స్ ఏ 360 రోజులు ఎప్పుడు ఏం పెట్టుకున్నా ఏ పథకం పెట్టుకున్నా అర్హులైన వరకు కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు, వర్గం చూడదు అన్నారు. ఆయనకే లేదండి, మాకెందుకు? మేము కూడా కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఇదే వెలగపూడి రామకృష్ణ బాబు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు. ఈ రోజు ఏ వ్యక్తి వల్ల అయితే మేము బయటకు వచ్చి మీ కేసులు పెట్టించుకున్నాం ఆ వ్యక్తికి ఇప్పుడు ఈ రోజు మీరు సపోర్ట్ చేస్తారా? ఈ ఉమ్మారాన్ని ఇష్టం వచ్చినట్టు నీ అర్హత ఏంటి, నీ పద్ధతి ఏంటి? నువ్వు ఒక ఎంపీని దూషించిన దాన్ని కాదు, నీకు అంత అర్హత కూడా నీకు లేదు. మర్యాద గుండు. నీకు మీ మీద చెప్పేది మా వార్డులో 16వ వార్డులో కూడా మహిళా కార్యకర్తలు కూడా వెళ్తుంటే ఏదో మాట్లాడుతున్నావంట. మేము ఈస్ట్ నియోజకవర్గం నుంచి నీకు కబర్దాల్, నీ అంత చూస్తాం. చెప్పు తీసుకొని మేము ఎంతమంది మహిళలు ఉన్నామో అంతమంది మహిళలు కూడా చెప్పులు తెప్పినట్టు నీకు కొడతాం. పాడైపోయి మంచి చెప్తా కాదు, పాడైపోయి చెప్తా కొడతాం. అంటే నీ విలువ అది గుర్తుంచుకో, నోరు అదుపులో పెట్టుకో. ఇంకోసారి కానీ ఎంబీవీ గారిని కానీ ఆ వార్డు కార్పొరేటర్ కానీ అనే అర్హత నీకు లేదు. కులాలు రెచ్చగొట్టద్దు. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళండి, ఓటు అడుక్కోండి. ఆ ప్రజల ఇష్టం అది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ఆయన ఎన్నో పెద్ద బహిరంగ సభల్లో చెప్తున్నారు ఏమని, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఆయన అడుగుతున్నారు. అంతేగాని మీలాగా ఎటు బెదిరించి తీసేస్తామో ఇది తీసేస్తామో, మీటింగ్కి రాకపోతే 500 ఇచ్చి డబ్బులకి మీటింగ్లు ప్రజలు అభిమానంతో జనం హోరెత్తున్నారండి ప్రతి మీటింగ్ లో కూడా. మీలాగా జడిపించుకొని తీసుకొని వెళ్ళట్లేదు. 500 ఇచ్చి భోజనాలు పెట్టి ఈ రోజు ఎక్కడో నారా ఛానల్ లోకేష్ వస్తున్నాడంట, వాళ్ళకేమో భోజనాలు పెట్టి భోజనాలు ఇస్తాము 500 ఇస్తాము తీసుకెళ్లారంట. దానికి కూడా ప్రజలు మొగ్గు చూపట్లేదు. అంటే ఎంత సిగ్గుసేటు మీకు. ఇదా ఒక ముఖ్యమంత్రి కొడుకు వస్తున్నాడంటే మీకు ఎందుకండి అంత భయము? మీరు గ్యారంటీగా 100% కాదు 200% ఓడిపోతారు కాబట్టి కులాలు రెచ్చగొడుతున్నారు. నువ్వు ఉమారాణి, నువ్వు మర్యాదగా నువ్వు పద్ధతిగా ఉంటే బాగుంటది. లేకపోతే ఈస్ట్ నియోజకవర్గం నుంచి మహిళలందరూ కూడా నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నా పేరు పిల్ల సత్యవతి, వైఎస్ఆర్సీపీ అగ్రికల్చర్ ఎక్స్ డైరెక్టర్. సత్యవతి గారు, ఒక మాట చెప్పండి. అంటే ఒక వ్యక్తిని ఎప్పుడైనా దూషించేటప్పుడు అర్హతను చూసుకుంటారు. మరి ఏ అర్హత ఉందని ఈ రోజు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈ ఉమారా అనే వ్యక్తి 16వ టీడీపీ అధ్యక్షురాలు ఎందుకు దూషించినట్టు ప్రత్యేకమైన కక్షలు ఏమైనా ఉన్నాయంట? వ్యక్తిగత కక్షలు ఏమి లేవండి. ఇది ఆవిడ పుట్టిన బుద్ధి కాదు. పక్కనున్న వాళ్ళు గుద్దగిల్లి కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ పెడుతున్నారు. అది విషయం అయితే అది ఆవిడ పుట్టిన బుద్ధి అయితే కాదు.
ఏదో అంటారు, ఏదో ఏదో తీగ కదిలితే దొంగంత కదులుతుంది అన్నట్టు. సరే, ఇన్నాళ్ళు మేము ఎప్పుడు మీ రోడ్లు ఎక్కలేదు, మా జగనన్న మాకు అలాంటివి ఒకళ్ళని విమర్శించే మాకు పద్ధతి మాకు పెట్టలేదు. ఈ రోజు సరే మమ్మల్ని రెచ్చగొడుతున్నావు, ఎలక్షన్ చూసుకుంటాం, ఎలక్షన్ ఎలాగ మేమే గెలుస్తాము, అది మాకు 200% నమ్మకం ఉంది. ఇప్పుడు ఎలాగ కూడా మా నాయకులు ఊసెత్తున్నాం కదా, మా నాయకులు స్పందించే అంత రేంజ్ నీకు లేదు. మేము కూడా ఎక్కువే, మేము చూసుకుంటాం, దమ్ముంటే రా మాతో రా. రైట్. మరి వీరితో పాటు చాలా మంది మహిళా శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే కొన్నిసార్లు ప్రాంతీయ భేదాలు కూడా ఏర్పడినట్టు కనబడుతున్నాయి. అంటే ప్రాంతీయ మీది ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మేము ఎక్కడి నుంచి వచ్చాము అని అంటున్నారు. అంటే ఇక్కడున్న వాళ్ళు చాలా మంది కేరళలో బతుకుతున్నారు, కేరళలో ఉన్నారు, మరి గుజరాత్లో బతుకుతున్నారు, గుజరాత్లో రాజస్థాన్లో బతుకుతున్నారు. దానికి భేదమే ఉండదు కదా, అంతా భారతీయులమే కదా. మరి ఎందుకు ఈ వివక్షత వస్తున్నారు? ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి మాట్లాడడానికి కూడా మెయిన్ రీజన్ అదేనండి. నాకు ఎక్కడంటే మేము అదే చెప్తున్నాను, మా మదర్ వాళ్ళ ఫాదరు రైల్వే జాబ్ కోసం వైజాగ్, కేరళ మాది నేచర్గా మా క్యాస్ట్ అదైనా కూడా రైల్వే జాబ్ కోసం మా తాతగారు వైజాగ్ వచ్చారు. మా మమ్మీ పుట్టడం, మా మమ్మీ చదువుకోవడం, మాకు ఇక్కడ 30,000 కుటుంబాలు పైగా ఇక్కడ ఉన్నాం. మా దాంట్లో కేరళలో కూడా కాపు, తెలగ, చౌదరి, యాదవాసు క్యాస్ట్, అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కదా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారని, నువ్వు అసలు ఎవరు, నీకు ఆ రైట్ ఎలాగుంది? నేను అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం కూడా, నేను మిగతా వాళ్ళని కూడా తెస్తాను, మా రిలేటివ్స్ మొత్తం, మా ఫ్యామిలీ అందరూ కూడా వస్తారు. ఎక్కడ బతుకుతావని నీకు కాదు, నువ్వు జనాల్లోకి వెళ్ళి మాట్లాడే శక్తి నీకుందా, నాకున్న పవర్ నీకుందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చి అడుగుతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చాడు వెళ్ళిపో. ఎప్పుడు కూడా అండి ఎవరిని కూడా మనం ద్వేషించుకోదు. ఇప్పుడు కేరళలో జాబు నిమితో ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తారు, తమిళనాడు వెళ్తారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, చాలా మంది బిహారీ వాళ్ళు ఉంటారు. ఇలా అందరి బిహారీ వాళ్ళు వెళ్ళిపోమంటావా, ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతావా? అసలు ఎవరు అడగడానికి నీకే అధికారం ఉంది అడగడానికి? అసలు ఏ కులం వాళ్ళు కూడా నువ్వు కించపరిచే రైట్ నీకు లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అర్హత నీకు అసలు లేదు. నువ్వు కూడా ఇక్కడే పుట్టావంటే, ఇక్కడే పెరిగావంటే ఇక్కడికి మాట్లాడు. నువ్వు అసలు ఎవరు మాట్లాడడానికి, ఇక్కడ కోసం మాట్లాడడానికి? అసలు నేను ఒకటే చెప్తాను, ఈ అమ్మాయికి కూడా నేనైతే అనుకున్నాను, ప్రతి వాళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళని, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళని, కేరళ నుంచి సెటిల్ అయిపోయి ఉన్న అందరితో కూడా నేను ప్రెస్ మీట్ పెడదామని ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఎందుకు ఈ అమ్మాయి మాట ఎక్కడి నుంచో, చౌదరి, ఇప్పుడు ఆయన చౌదరి, వెలగపూడి గారు చౌదరి, ఎంవివి గారు చౌదరి, ఇద్దరు ఒకే క్యాస్ట్. ఎక్కడి నుంచి అయితే విజయవాడ అయితే రాజమండ్రి ఏమవుతుంది, ఎక్కడి నుంచి వచ్చి అసలు ఎవరు? ఇప్పుడు నేను ఎప్పుడు రేపొద్దున ఎలక్షన్ కార్పొరేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పోటీ, నాది క్యాస్ట్ అసలు చెప్పకూడదండి, నేను కానీ చెప్పాల్సి వచ్చింది. కేరళలో నేను తెలగా, నేను నాయుడుస్, ఇప్పుడు నేను పోటీ చేస్తాను. ఇది కేరళ దగ్గర ఇక్కడికి వచ్చేస్తుందంటే నేను నడ్డిపుతాను దాన్ని చేరి ఇప్పుడు నిజంగా రోడ్డు మీద. నువ్వు అనే రైట్ లేదు. ఒక చౌదరి ఈయన కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వ్యాపారాలు చేసుకున్నా అంటే వ్యాపారం ఆయన చేసుకోడండి. ఆయన వ్యాపారంలో ఈ రోజు నచ్చలేదండి. ఎంపీవీ బిల్డర్స్ అంటే ఒక నిజంగా అంటే మేము పార్టీ పరంగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత అభిమానమో, అలాగే తూర్పు నియోజకవర్గంలో కూడా ఎంపీవీ గారికి మంచి నాయకుడికి ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఏ రోజు మేము వెళ్ళినా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా మాకు అందుబాటులో ఉండి, ఈ సమస్య ఉందా అమ్మా నేను క్లియర్ చేస్తానని చెప్పి పాదయాత్రకు వెళ్తుంటే ఏదో డ్రైనేజ్ కాలువల ప్రాబ్లం అన్నారండి. మీరు నిజంగా అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగానో వైఎస్ఆర్ పార్టీ లీడర్ గా నేను చెప్పట్లేదు. ఆ ప్రాబ్లం ని రాసుకున్నారు ఈ బుక్ లో. వెంటనే ఆన్ స్పాట్ లో ఆయన ఫోన్ చేసి ఆ ఆఫీసర్ తో మాట్లాడి నిన్న మనం శంకుస్థాపన చేసి వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి నాయకుడు కావాలి. కానీ ఎంతసేపు ఇంట్లో గెలిచి ఇంట్లో కూర్చొని ఇంటికి వచ్చే వాళ్ళకి టీ ఇస్తాను, కాఫీ ఇస్తాను, నీ పేరు పెట్టి పిలుస్తానంటే కదా, అది రాజకీయం కాదు. ఈ రోజు మీకు ఒకటి చెప్తున్నాను, నిజంగా ఒక వ్యక్తిగా ఇప్పుడు ఆ అమ్మాయి నా క్లాస్మేట్, యాక్చువల్లీ ఉమార్ అనే అమ్మాయి కూడా నేను క్లాస్మేట్సే, మేమిద్దరు కృష్ణా కాలేజ్ చదువుకున్నాం. ఈ రోజు మీకు చెప్తున్నాను ఆ విషయం. ఒక వ్యక్తిత్వం అనేది, ఒక మంచితనం అనేది మాట బట్టే ఉంటది. నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అంటాను, నువ్వు ఓయ్ అంటే నేను ఓయ్ అంటాను, ఇంకేదనంటే ఇంకేమని అంటావు. మాట నీకు కావాల్సింది, మనం బతుకుతుంది సొసైటీలో. మన అందరూ ఏం ఫైటింగ్ చేసుకోవడానికి మన రౌడీ షేర్లు కాదు, మన అందరూ ఒక సొసైటీలో బతుకుతున్నాం. ఒక ఎంపీని ఒక స్థాయిలో ఉన్న నువ్వు చెప్పుతావు, నువ్వు ఎవరమ్మా అసలు చెప్పుతో కొడతావు? అసలు నువ్వెవరు, నీకు ఏ రైట్ ఉందా నువ్వు చెప్పుతో? ఆ మాట నువ్వు ఎలాగన్నావు అని కూడా నాకు అర్థం కావట్లేదు. మనిషికి అన్నం తింటే ఆ మాట అన్నావు. ఎవరైనండి, మేము కూడా ఏ రోజు కూడా వెలగపూడి గారిని అన్నాం. ఎందుకు అంటే ఆయనకి దమ్ముంది, ఆయన గెలుచుకుంటారు. ఇప్పుడు మన ఎంపీ గారు దమ్ముంది, ఆయన గెలుస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నీకు దమ్ముంటే రాజకీయ పరంగా జనాల్లోకి వెళ్దాం. ఓట్లు ఎలక్షన్ వస్తున్నాయి కదా, చూసుకుందాం. అంతేగాని నోటుకు వచ్చి కొడతాను, తిడతాను అంటే తప్ప కదా. ఈ రోజు వరకు నువ్వు అంటున్నావు కదా, ఇలాగా స్వీట్లు ఇస్తే చీరలు పంచితే చెప్పులతో కొడతారని. ఆ స్వీట్ అండి, తిరుపతిలో లడ్డు ఎలాగుంటుందో అంటే అంత తిరుపతి ప్రసాదం కూడా ఎవరు తినలేరు కూడా. జనాలు ఏమన్నారంటే, నిజంగా ఎంబీవీ గారు దేవుడమ్మా, ప్రసాదం మేము తిరుపతి నుంచి తెచ్చే లడ్డు తినలేకపోయాం, కానీ ఇక్కడ లడ్డూలు చూస్తే ఎంత అంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి, ఆ పచ్చకర్పూరం వేసి, ఆ లడ్డూని తయారు చేసి స్పెషల్ గా వర్కర్ని తెచ్చి ఇక్కడ తయారు చేయించి ప్రతి ఇంటికి వెళ్ళాలని కాన్సెప్ట్ అంత బాగా చేస్తుంటే, ఈ రోజు అలాంటి వ్యక్తి నువ్వు చెప్తూ కొడతావా?
అలాంటి మట్టి నువ్వు అనే మాట నీకు రైట్ ఉందా? అసలు నీ అర్హత ఏంటి అని అడుగుతాను. నాకు అదే అప్పుడు నీ అర్హత ఏంటి అసలు? నా పేరు శిరీష అండి. నేను 13వ వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలిని, ఎక్స్ మార్కెటింగ్ మెంబర్ కూడా. శిరీష గారు, ఇప్పుడు అంటే ఇలాంటి కొన్ని సందర్భాలు జరిగేటప్పుడు మెయిన్ నాయకులు వెనుకుంటారు, వాళ్ళు బయటికి రాకుండా ఇలాంటి చిన్న చితక నాయకులు ముందు పెట్టి వాళ్ళు బుక్ చేసేస్తారు. అంటే అలాంటిది ఇక్కడ ఏమైనా జరుగుతున్నారు ఏంటి? మన బుద్ధి ఏమైంది? ఇప్పుడు నిజంగా వెనకాతలుండే నాయకులు ఎల్లమ్మా మాట్లాడమ్మా అంటారు. మన బుద్ధి ఏమైంది? ఇప్పుడు నాకే ఎవరు మాట్లాడమని చెప్పలేదు. అంటే నిజంగా నేను చెప్పాలి కదా. ఇప్పుడు ఎంపీ గారు నా వెనకాతలు ఉన్నారు, లేకపోతే ముల్లప్పారావు గారు నా వెనకాతలు ఉన్నారు, నువ్వు వెళ్ళి ప్రెస్ మీట్ మాట్లాడి నాకు చెప్పలేదు. నాకు బాధ అనిపించింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతుంది. నేను ఒక ఊరు నుంచి వచ్చాను, బతికింది ఇక్కడ. రేపు పొద్దు నువ్వు కూడా అడుగుతావు. నేను బాధ నా సొంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు చూసి, సంక్షేమ పథకాలు తట్టుకోలేక వాళ్ళు తూర్పు నియోజకవర్గం ఓడిపోతారన్న భయంతో ఒక కుట్రతో ఇలా మాట్లాడితే తప్ప ఈ రోజు కులం గుర్తొచ్చింది వాళ్ళకి. అసలు ఎప్పుడు కులాలు ఎత్తకూడదండి. నాకు తెలిసి అయితే నేను చదువుకున్న ఎథిక్స్ తో చెప్తున్నాను, కులం అనేది మన ఎవరైతే అందరు కులాలు మనకు అవసరం. ఏమి ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్లో పడుకున్నప్పుడు నువ్వు ఈ కులం అని చెప్పి రక్తం ఎక్కించుకుంటావా? ఏ కులమైనా రక్తం కావాలని రక్తం ఎక్కించుకుంటావు. అంతేగాని కులాలను కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అర్హత దేశించే అర్హత ఎవరికి కూడా లేదండి. ఏ సిటిజన్ కూడా మాట్లాడే అర్హత లేదు. ఇదే కుల దూషణకి వెళ్తే అదే అట్రాసిటీ అనుకోండి, 6 నెలల వరకు బెయిల్ ఉండదు. మరి అంటే వీళ్ళకి తెలియక అలాంటివన్నీ మాట్లాడేస్తున్నారా మైకుల ముందుకు వచ్చి? ఏంటి అదే చెప్తున్నాను, మైక్ దగ్గరకు వచ్చామంటే సబ్జెక్ట్ ఉండాలి. మైక్ దగ్గర రాకూడదు, ఇంట్లో కూర్చోవాలి. ఎవరో అదే చెప్తాను, ఎవరో చెప్తే నేను మాట్లాడినంటే అది నీ లైఫ్ కే స్పాయిల్ అవుతుంది. రేపొద్దు నీ క్యాష్ ఎత్తావు, మీరు అన్నట్టు వేరే క్యాష్ ఎత్తితే కంపల్సరీ దాని మీద కేసులు పెట్టే రైట్స్ కూడా ఉన్నాయండి. చేస్తారు కూడా కంపల్సరీ. అమ్మాయి కానీ అదేగా మాట్లాడి ఇంకా ఎగస్ట్రా కానీ ఇంకా చేసిందంటే కంపల్సరీ కేసులు పెట్టే చేస్తామండి. అది కూడా షూర్ గా చేస్తాం. ఇప్పుడు ఎంఈవి గారు ఏదైతే ఉన్నారో ప్రజల్లోకి వెళ్తున్నారు, బాగా అంటే ఆదరిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి హారతలు పడుతున్నారు. అంటే ఇది చూసి తట్టుకోలేక ఇవన్నీ చేస్తారు. కేవలం ఒకటేనండి, ఆయన ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మేమే వర్క్ చేసాం. ఎంపీలో కూడా అన్నారు ఎంపీవి గారు ఏం గెలుస్తారు, ఓడిపోతారు అనేసి చూపించాడు నాయకుడు. గెలిచారు. గెలడం అంటే ఎన్ని లక్షల మంది ఓట్లు వేస్తే ఆయన గెలిచాడండి. ఆయన అయ్యాడు. ఈ రోజు ఆయనకి ఎంత మంచితనం లేకపోతే ఆయన ఎంపీ అయ్యారు. అదే భయం పట్టుకుంది. అమ్మా ఎంపీ అయిపోయాడు, నియోజకవర్గంలో 3 సార్లు మేము ఎమ్మెల్యే అయిపోయాం, ఈసారి మన ఆటలు సాగవు, ఏదో లింకులు పెట్టాలి, కుల గొడవలు పెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజు అలా చేస్తున్నారు తప్ప ఇంకే ఉద్దేశం, ఒక భయం అండి. ఆయన చేసే మంచి పనులు భయం పట్టుకుంది. ఈయన ఎందుకంటే వచ్చింది చీటీ అనౌన్స్ చేసింది నుంచి ఈయన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు. తెల్లారి లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, జనాల మధ్య నీకు సమస్య ఉందా తెచ్చేద్దాం అలాంటి భయం. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ రోజు ఇంట్లో కూర్చొని నేను ఎమ్మెల్యేగా చేసేస్తానని నాకు ఎవరు ఓట్లేరు కదా. జనాల్లోకి వెళ్తేనే ఓట్లేస్తారు. ఆ భయం పట్టుకుంది మెయిన్. ఆ భయం వల్ల ఈ రోజు ఈ రాజకీయాలు చేస్తారు. అంటే జగన్ అన్న ఈ మధ్యన ఒక సాంగ్ నోటి రిలీజ్ చేశారు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగన్. అంటే ఈ యొక్క మాటని ఎందుకంతా కరాఖండిగా అనగలరు? ఆయనకి ఒకటే నమ్మకం అండి. ఆయన మీటింగ్స్ లో ఏం చెప్తున్నారంటే, నిజంగా నేను మీకు ఏదైనా పథకాలు మేనిఫెస్టోలో ఏవైతే నేను పాదయాత్ర చేసి మాట ఇచ్చానో నిజంగా అవి ఏమైనా చెయ్యకపోతే, మీ ఇంట్లో అవి జరగకపోతే, ఆ పథకాలు రాకపోతే మీరు నాకు ఓటేయద్దు. ఎందుకంటే ఆయన చేశారు 99.5% ఆయన పథకాలు చేశారు. ఆయన చెప్పే పథకాల కన్నా ఎక్కువే చేశారు తప్ప తక్కువ చేయలేదు. ఇప్పుడు జగన్ గారికి ఏంటండి అవసరం? అమ్మఒడి పెట్టారు, ఆడపిల్లలు స్కూల్కి వెళ్తే జగన్ గారికి ఏమొస్తుంది? కానీ స్కూల్కి వెళ్తే 15,000 రూపాయలు, ఎందుకంటే పనికి పంపించకుండా పిల్లల్ని స్కూల్కి వెళ్తే చదువుకొని రేపు పొద్దున పెద్ద ఉద్యోగాలు చేసుకొని అమ్మా నాన్న చూసుకుంటారు. రేపు పొద్దున తల్లిదండ్రులు నా పేరు చెప్పుకున్న ఉద్దేశంతో అమ్మఒడి చేశారు. కానీ రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఏం రాదు కదా. ఇప్పుడు ఆయన రేపు పొద్దున ఉద్యోగం చేసి జగన్ గారికి అకౌంట్ లో డబ్బులు లేరు కదా. ఇవన్నీ కూడా జనాలు గ్రహించారండి. ఇల్లు అండి, ఇప్పుడు 25,000 రూపాయలు తీసుకున్నాడు జగన్. ఎవరు గతంలో ప్రతిపక్ష మన చంద్రబాబు నాయుడు గారు 25,000 తీసుకొని డీడీలు కట్టించుకొని ఆ డబ్బంతా ఉంచుకున్నాడు. ఒక ఇల్లు కానీ, ఒక అలాట్మెంట్ కానీ, టిట్కో ఇల్లు కానీ ఒకటి లేదు. ఈ రోజు ఆయన ఏదైతే మా పాదయాత్రలు ఇవన్నీ విన్నారో, అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుందని చేయలేదు ఆయన ముందు నుంచి కూడా చేసుకొస్తున్నాడు. అదే 25,000 రూపాయలు రిటర్న్ చేసి నిజంగా 60,000 ఇల్లు ఇచ్చి, లేని వాళ్ళకి ఉచితంగా సైట్ ఇచ్చి 35,000 రూపాయలు కడితే మిగతా 1,80,000తో ఆయన ఇల్లు కట్టేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారండి. ఈ పథకాలన్నీ వాళ్ళకి పెన్షన్ చూసుకోండి సార్. ఈ కాలంలో తల్లిదండ్రులు చూడలేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు మనం ఎప్పుడు మన తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే తల్లిదండ్రులు కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాలంటరీ సంస్థ పెట్టి, వాలంటరీకి 5,000 రూపాయలు జీతం అంటే సేవా మిత్రగా పెట్టి, సచివాలయం పెట్టి, ఎవరైనా ఏ ముఖ్యమంత్రికి ఆలోచన వచ్చిందా? మొదటిసారి ఈయన గెలిచాడు. అసలు ఏ ముఖ్యమంత్రి ఆలోచించాడా? నిజంగా ఒక సచివాలయం పెడతాం, గ్రామ సచివాలయాలు పెట్టి, వాలంటీర్ని పెట్టి ఇంటికి పంపిద్దాం ఆలోచన ఉందండి. గతంలో మా అత్తకి 200 రూపాయలు పెన్షన్ వచ్చింది. మా డాడీ సొంత అక్క టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ 200 రూపాయల పెన్షన్ కోసం 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు లైన్ లో కాయాలి. ఆ లైన్ లో కాసి ఆవిడ పడిపోయి నడివిరిపోయిందని. ఈ రోజుకి ఆవిడ లెగలేని పరిస్థితి. అప్పట్లో 200 రూపాయలు. ఈ రోజు ఇంటికి 1వ తారీఖున 5 గంటలకి వాలంటీర్ వచ్చి తలుపు తట్టి, అమ్మా నీకు పెన్షన్ వచ్చిందమ్మా అని చెప్తున్నాండి. అది ఎవరి వల్ల
చెప్పండి? సొంత కొడుకు కూతురు చూడలేని పరిస్థితి ఇది జగన్మోహన్ రెడ్డికి ఏంటండి అవసరం? ఈ యొక్క జనాలు నిజంగా మాట్లాడుతున్నాం కాదు, ఇవన్నీ ఆలోచన చేయాలి. ఎంత గొప్ప నాయకుడిని మనం గెలిపించుకున్నాం, ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత గొప్ప పథకాలు చేస్తారు, ఎందుకు ఓటేరు? అందుకే జగన్ గారు అన్నారు, మీకమ్మా నా మీద నమ్మకం ఉంటేనే మీరు ఓటేయండి, లేకపోతే మీరు ఆయన చేసిన తమ్ముడు నాయకుడు కదా కాన్ఫిడెన్స్ 175/175 మేము అడుగుతున్నాం. రైట్ శిరీష్ గారు, ఫైనల్ గా అంటే ఇటువంటి దోషణలు చేస్తున్న వారికి అల్టిమేట్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? నిజంగా నోరు ఉంది కదా అని దయచేసి మాట్లాడకూడదు. నీతి నిజాయితీ దమ్ము ఉంటే జనాల మధ్యలో ఓట్లు అడిగి ఆ ఓట్ల ద్వారా గెలిచి నాయకత్వం చూపిద్దాం తప్ప నోరు విసురుకొని మాట్లాడుకుంటే గొడవలే తప్ప ఎవరికి రిజల్ట్ ఏమీ రాదు. తూర్పు నియోజకవర్గం రాబోయే ఎలక్షన్ లో చూడు ఎవరు గెలుస్తామో చూద్దాం, అప్పుడు మాట్లాడు. అంతేగాని చెప్పుతో కొడతాను, చెప్పు ఎత్తుతాను అంటే మా దగ్గర పోల్ చెప్పుంటే మా దగ్గర మేము కొట్టగలం, అది కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకే దయచేసి ఇంకోసారి ఆమె అలాంటి మాటలు మాట్లాడకూడదు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం. పరిస్థితి అయితే ఇది సతీష్, ఎందుకంటే చాలా క్లారిటీగా వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో చాలా క్లియర్ గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఆర్టికల్స్ చాలా క్లారిటీ ఇస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా దూషించేటప్పుడు మన హరత ఏంటో చూసుకోవాలి. రెండు ఒకటే చెప్తున్నారు, ఇంకొకసారి కానీ అటువంటి దోషాలు చేసినట్టుగైతే మేమేంటో మేము చూపిస్తాం. రానున్న దినాల్లో ఏవైతే ఎలక్షన్లు ఉన్నాయో ఆ ఎలక్షన్ లో మేమేంటో మా సత్తా మేము చూపిస్తామని వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో సిటీవీ న్యూస్, వైజాగ్, వేణుగోపాల్.